ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాట అను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము యోహాను సువార్త 9వ అధ్యాయము 24వ వచనం నుండి 34వ వచనాల వరకు ధ్యానించుకుందాం. కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనుష్యుని రెండో మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదుమని వారితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను, ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గ్రుడ్డివాడునై ఉండి ఇప్పుడు చూచుచున్నాను నేను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెనో, నీ కనులు ఎలాగూ తెరిచెనని మరలా వానిని అడుగగా, వాడు, ఇందాక నేను మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడేనని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే, ఆయన నా కనులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును. పుట్టు గ్రుడ్డి వాని కనులు ఎవడైనను తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీయో చెయ్యనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపి అయి పుట్టిన వాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. ప్రియదేవునికి బిడలారా, ఈ యొక్క వాక్య భాగంలో ఒక అద్భుతమైన సాక్ష్యము, అలాగే ఒక నీతి మరి సత్యము మనము ధ్యానించబోతున్నాం. యేసు ప్రభువారు ఆయనను మరి ఎప్పుడైతే స్వస్థపరిచాడో, ఈ పరిచయులందరూ కూడా ఆ వ్యక్తిని పట్టుకొని, ఎందుకంటే విశ్రాంతి దినము పని చేయకూడదని వీరందరూ ఆరాటపడిపోతున్నారు. ఒక గుడ్డివాడు బాగుపడ్డము ఈ మనుషులకు ఇష్టము లేదు, ఈ పరిచయులకు ఇష్టము లేదు. అది విశ్రాంతి దినం ఎందుకు చేయాలి? అది పని కాదు. ఒక వ్యక్తి జీవితానికి మంచితనం, ఒక వ్యక్తి జీవితానికి కనుపిప్పు కలిగించడం, ఒక వ్యక్తి బ్రతుకు బాగు చేయడం, అది చేయకూడదు అని దుర్భాగ్యమని మనుషులు అది తప్పుగా ఎంచుకొని ఆ గ్రుడ్డివానికి మరలా పిలిచి ఆయనకి అంటున్నారు, నువ్వు దేవునికి మహిమపరచు, ఆ మనుషుడు పాపిష్టుడని మేము ఎరుగుదుము, మరి నువ్వు కూడా అతను పాపిష్టుడని చెప్పు అని ఆయన చేత ఒప్పింపచేసి, అది దేవుని వలన కలిగింది కానీ ఈయన వలన కలగలేదు అని యేసు ప్రభును సపరేషన్ చేసి మాట్లాడుతున్నప్పుడు ఆ గుడ్డివాడు అంటున్నాడు, ఆయన పాపియో కాడు నేను ఎరగను, ఒకటి మాత్రం నాకు తెలుసు, నేను గుడ్డివాడై ఉన్నాను, ఇప్పుడు నేను చూపు పొందుతున్నాను, నేను ఆయన బట్టి నేను చూపు పొందాను, ఆయన ఎలాంటో నాకు తెలియదు అంటాడు. అయితే వాడు, ఇందాక మీతో చెప్పి తిని కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా నన్ను నా దగ్గర నుంచి వినాలనుకుంటున్నారు? మీరు ఒకవేళ ఆయన శిష్యులు అవ్వడానికి ఇష్టపడుతున్నారు ఏమిటి అని ఆయన అన్న వెంటనే మాటికి ఆయన గురించి అడుగుతున్నారు, ఆయన జాడ గురించి అడుగుతున్నారు. మీరు ఆయన శిష్యులు అవ్వడానికి ఇష్టపడుతున్నారా అని అడిగిన వెంటనే వారికి ఎక్కలేని కోపం వచ్చింది. వారు అంటున్నారు, నువ్వే వారికి శిష్యుడిగా ఉండు, మేము మోషేకి శిష్యులం. దేవుడు మోషేతో మాట్లాడాడని మాకు తెలుసు, కానీ ఈయన ఎక్కడి నుండి వచ్చాడో మేము ఎరుగమని చెప్పి వానికి భయంకరంగా దూషించారు. వారి దృష్టికి మోసే గొప్పవాడు కానీ యేసయ్య కాదు. మోసే దేవుని మాటలు సీనాయి పర్వతం మీద విని ధర్మశాస్త్రం రాశాడు, కానీ ఆ ధర్మశాస్త్రం నెరవేర్చడానికే శరీరాకారంగా పుట్టినవాడు యేసు ప్రభు. మోసెతో మాట్లాడిన వాడు యేసు ప్రభుయే,
పుట్టుగురుడికి ఈరోజు బాగు చేసిన వాడు కూడా యేసు ప్రభుయే. అయితే అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చునో మీరు ఎరుగకపోవుట ఆశ్చర్యమే, ఆయన నా కన్నులు తెరిచెను. అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో మీరు నన్ను అడుగుతున్నారు, నాకైతే తెలియదు. ఒకవేళ ఆయన ఎక్కడి నుంచి వచ్చినా సరే, నేను పుట్టుగురుడ్డి వాడై త్రోవ ప్రక్కనే అడుక్కునేవాడిని ఈరోజు బాగుపడ్డాను. నాకు చూపు ప్రసాదించాడు, అది ఒక్కటి మాత్రమే నాకు తెలుసు అని చెప్పి ఆయన ధైర్యంగా చెప్తూ ఒక మాట, అద్భుతమైనటువంటి మాట ఇది, అందరూ మనం నేర్చుకోవాలి. ఆయన అంటాడు, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. పరిశీలైన మీరు పాపుల ప్రార్థన దేవుడు వినడని మీరు చెప్తారు కదా, అదే మాకు బోధిస్తారు కదా. ఎవడైనా పాపం చేస్తే ఆ పాపం చేసే వ్యక్తి యొక్క ప్రార్థన దేవుడు వినడని మనందరికీ తెలుసు. అయితే దైవ భక్తి కలిగిన వాడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా వాని మనవి ఆయన ఆలకిస్తాడు. నేను పుట్టుగురుడివాడు కావచ్చు, కానీ దేవుని పట్ల నాకున్న భక్తిని బట్టి ఆయన చిత్తము నేను జరిగించటం ఒకవేళ ఆయనకి నచ్చిందేమో, నా మనవి ఆలకించాడు. ఇందులో ఎవరు కాదనలేరు కదా. దేవుని చిత్తము చొప్పున ఎవడైనా నడుచుకున్నప్పుడు ఆ వ్యక్తి అడిగిన ప్రతిదీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. పుట్టుగురుడ్డి వాని కనులు తెరిచినట్లుగా లోకం పుట్టినప్పటి నుండి ఇప్పుడు వరకు నేను వినలేదు అని పుట్టుగురుడ్డివాడు సాక్షి. పరిచయులు చదువుకున్నారు, మేధావులు ధర్మశాస్త్ర గ్రంథం పట్టుకుని తిరుగుతున్నారు, కానీ సామాన్యమైన ఒక గుడ్డివాడు చెప్పే ఆ మాటలకు వారు ఎంతగానో షాక్ అవుతున్నారు, ఆశ్చర్యపడుతున్నారు. ఆ గుడ్డివాడు అంటున్నాడు, లోకము పుట్టినది సృష్టించబడిన నాటి నుంచి నేటి వరకు గుడ్డివాడికి చూపునిచ్చిన చరిత్ర ఎక్కడైనా ఉందా? ఏ కాండాల్లో కానీ, ఏ గ్రంథాల్లో కానీ, ఏ మానవ జాతిలో కానీ జరిగిందా? కానీ నాకు జరిగింది. నా తల్లి తండ్రి కడుపులో పుట్టి పెరిగి పెద్దోడయ్యాను. పుట్టుక గుడ్డివాడు, నేను కేవలం అడుక్కోవడానికి పరిమితమయ్యాను అనుకున్నాను. కానీ ఆయన వచ్చి నా గతి స్థితి మార్చివేశాడు, నా కథ మొత్తం మార్చేశాడు. అడుక్కునే జీవితం నుంచి ఈరోజు ఒక మంచివాడుగా నన్ను మార్చాడు. అంటే తన చిత్త ప్రకారంగా ఎవరు జీవించినా తన భక్తుల మొరాలకి, దైవ భక్తులకు ఆయన ఆసనుడై ఉండి వారికి సహాయం చేస్తాననేది నేనైతే నమ్ముతున్నాను అని బహాటంగా గంటరావంగా ఎప్పుడైతే పరిచయులకు ఆయన సాక్ష్యము చెప్తా ఉన్నాడో, ఆ పరిచయులు ఆ మాటలు తమ హృదయంలోనికి తాకిన వెంటనే మరి ఇతను కూడా ఒక మాట అంటున్నాడు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాడు. నిజమేనండి, ఈరోజు చాలామంది పెద్ద పెద్ద చదువుకుంటారు, మేము మేధావులు అనుకుంటారు, మాకు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ వాస్తవానికి ఏమీ తెలియదు. ఈరోజు సామాన్యమైన పుట్టుగురుడ్డు వాడు త్రోవ ప్రక్కన కూర్చున్న వాని చేత బోధించబడుతున్నారు. అయినా వారికి అంతు చిక్కట్లేదు, అర్థం కావట్లేదంటే ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈ పరిచయులు ఉన్నారో, యూదుల అధికారులు ఉన్నారో ఆలోచిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ పుట్టుగురుడ్డివాడు అంటున్నాడు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడు. అంటే నేను గుడ్డివాడే కానీ నా కళ్ళు తెరిచినవాడు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడని నేను నమ్ముతున్నాను. బాహాటంగా వారికి ఇచ్చిన సాక్ష్యం అది. దేవుని యొద్ద నుంచి వచ్చిన కాకపోతే ఏ పని వారు చేయలేరు. పుట్టుగురుడ్డి వాడికి ఎవడైనా చూపునిస్తారు. బురద రాసి కడుక్కోమంటే కడుక్కున్నాను, చూపు వచ్చింది అంటే ఇది బురదలో ఉన్న మహత్యం కాదు, నీటిలో ఉన్న మహత్యం కాదు. ఎన్నో మార్లు నీటిలో నేను మునిగి స్నానం చేసి వెళ్ళి ఉన్నాను, కానీ ఎప్పుడు నాకు స్వస్థత కలగల. కానీ ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కనుక ఆయన నన్ను ముట్టినప్పుడే నాకు ఆ స్వస్థత కలిగింది అని ధైర్యంగా ఆయన పరిచయులకు ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. పరిచయులు ఆ మాటలు వింటున్నప్పుడు, పరిచయులు ఆ మాటను విన్నప్పుడు
వారు ఏమంటున్నారు చూడండి. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానికి వెలివేశారు. అవును, ఈరోజు లోకంలో జరుగుతున్న పరిస్థితి ఇదే. ఎవరైనా గనుక ధైర్యంగా ప్రభు గురించి చెప్తే వెలివేత, కుల బహిష్కరణ, మాట్లాడడం మానేస్తారు. ఈరోజు లోకంలో జరుగుతుంది. ఈరోజు వరకు అదే పరిస్థితి భారతదేశంలో కూడా జరుగుతుంది. ఏ వ్యక్తి అయినా యేసు ప్రభు ద్వారా నేను నాకు మేలు జరిగింది అంటే కుల బహిష్కరణ చేస్తున్నారు, తక్కువగా చూస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా మీరు భయపడొద్దు. మీ గుండెలో ఉన్న విశ్వాసం ఉందే, అది మిమ్మల్ని చాలా ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్ళబోతుంది. ఈ పుట్టుగురుడి వాడు అడుక్కున్నప్పుడు పావల బేడ వెళ్ళిపోయేవారు. అది వారికి పెద్ద ధర్మం చేసిన ఫీలింగ్ వారికి ఉండేది. కానీ స్వయాన యేసు ప్రభు వచ్చి కళ్ళు తెరిచేసరికి తట్టుకోలేకపోతున్నారు. వీడు మాకు బోధించడం ఏమిటి, వీడు మాకు యేసు ప్రభు దేవుడిని చెప్పడం ఏమిటి, ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడని చెప్పడం ఏమిటి అని మండిపోయి తనకు వెలివేశారు. నా దేవుని ప్రియ బిడ్డ, నువ్వు ప్రభు గురించి సాక్ష్యం చెప్పినావు. నీ సొంత వారు కొన్నిసార్లు నీకు వెలివేయవచ్చు, నీతో మాట్లాడడం మానేయవచ్చు, నీకు దూషించవచ్చు. కానీ ఏమాత్రం నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నువ్వు సత్య సంబంధి అయిపోయావు. దేవుడు సత్యస్వరూపైన దేవుడు నిన్ను తాకి నీ జీవితంలో గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. గొప్ప దీవెన నీకు అనుగ్రహించాడు. నువ్వు దేవుని ద్వారా దీవించబడిన వాడివి, దేవుని అద్భుత ఆశీర్వాదం పొందిన వాడివి. కనుక దేవుని మహిమ కొరకు నువ్వు ఉండాలి, దేవుని మహిమను నువ్వు వివరించగలగాలి. కాబట్టి ప్రశస్తమైన సమయంలో రండి, దేవుని పరిశుద్ధ పాదాల యొద్ద మనము ఆయన దైవత్వం గురించి మనము సంపూర్ణంగా ఒప్పుకొని ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు. నైనా మీరు పరలోకం నుండి వచ్చిన వాడవని, అద్వితీయ దేవుని కుమారుడవని నమ్ముతూ మేము విశ్వాసముంచి జీవిస్తున్నాం. లోకము వెలివేసిన, లోకము దూషించి ద్వేషించిన, బాధించిన, ఈ లోకమును సృష్టించిన సృష్టికర్తన దేవుడైన మీరు మాతో ఉన్నారు అన్న గొప్ప ధైర్యంతో ఈ లోకంలో జీవించి మీ మహోన్నత నామానికి మహిమకరంగా స్థిరమైన జీవితం కలిగి ఉండి, ప్రభా, ఎవరైతే మమ్మల్ని దూషిస్తున్నారో రేపు వారే మా తట్టు తిరుగుతారు, కానీ మేము వారి తట్టు తిరగకూడదు అని ప్రభా మీరు చెప్పిన మాటలు మేము నమ్ముతున్నాం. మాలో మీరు ఉండండి, మాతో ఉండండి. మీ మహిమ కొరకు సంపూర్ణ ఆరోగ్య బలం నుంచి నడిపి ఉదయకాసును ప్రతి ప్రియ బిడ్డలకు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించును గాక.